క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఆల్ స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ మండల కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఆల్ స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వయోధికుల హక్కుల పరిరక్షణ కొరకై నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అలవందర్ వేణుమాధవ్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగంలో వయోధికుల హక్కుల చట్టం రూపొందించబడిందని, వృద్ధులు పోషించుకోలేని స్థితిలో ఉన్నవారికి వారి పిల్లలు భరణం చెల్లించాలని, వృద్ధుల ఆస్తిపై వారికి సంపూర్ణ అధికారం ఉన్నదని, వృద్ధులకు గౌరవప్రదమైన జీవితం ప్రసాదించేందుకు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కోరముల శాఖ అధ్యక్షులు, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అలవందర్ వేణుమాధవ్ మరియు కొట్టె మల్లయ్య, చుక్కల నర్సయ్య, రాజు నర్సు, టి శ్రీనివాస్, జీవి రాజిరెడ్డి, టి రాజ్కుమార్, బి మునీందర్ రెడ్డి, మురళీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చురుకైనటువంటి పాత్ర పోషించి ఇంకా విస్తృత ఎవరైనా మిగిలినట్లయితే మిగతా చోట్ల కూడా యూనిట్ చేయాలి. జిందాబాద్ 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 నరసింహారావు గారి నాయకత్వం, నరసింహారావు గారి నాయకత్వం, గట్కేసర్ మండల శాఖ జిందాబాద్. మాట్లాడు తోటి పనిచేసి నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరపాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై హింద్. పెడుతూ ఉంటే ఇక మీరు కల్పించేటువంటి ఉచిత పథకాల విషయంలో ఎంత చిత్తశుద్ధి ఉంటుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రచారానికి కాకుండా పనుల పైన నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన భారత రాజ్యాంగము వయోధికులకు కొన్ని హక్కులు కల్పించబడింది. ఆ హక్కుల పరిరక్షణకై మేము సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భారతదేశంలో 60 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ వృద్ధులుగా గుర్తించబడుతుంది. ఆ వృద్ధుల పరిరక్షణకై, వారి హక్కుల పరిరక్షణకై రాజ్యాంగము కొన్ని హక్కులు ప్రతిపాదించబడింది. వాటిల్లో ఏంటంటే వృద్ధులు పోషించుకోలేని స్థితిలో దారిద్ర్య రేఖ కింద జీవించే వృద్ధులకు వారి పిల్లలు భరణం చెల్లించాలి. కానీ నేటి సమాజంలో వృద్ధుల యొక్క ఆస్తులను, వాళ్ళ యొక్క సంపదను దోచుకొని ఆగలి పిల్లలు వాళ్లకు ఎటువంటి పోషణకు ఏమాత్రము శ్రద్ధ వహించటం లేదు. ఈ యొక్క అసోసియేషన్ తరఫున మేము తెలియజేయండి ఏంటంటే పోరాటం సాధించాలంటే హక్కులు సాధించాలంటే వయోధికుల హక్కుల పరిరక్షణకై, వయోధికుల హక్కుల పరిరక్షణకై పోరాటం వయోధికుల హక్కుల పరిరక్షణకై పోరాటం ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీలు, 50% టికెట్ పై రాయితీలు, రైల్వేలో 50% రాయితీలు. ఈ అవకాశం ఇచ్చిన రంగయ్య గారికి మరియు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ టాస్క్ గట్కేసర్ మండల్ రంగయ్య గారి నాయకత్వంలో వచ్చినటువంటి స్వాగతం, సుస్వాగతం. అలాగనే మన మండలంలో ఉన్నట్టు విలేజెస్ అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక యూనిట్ను ఏర్పాటు చేసుకుని ఒక అధ్యక్షుడు, కార్యదర్శులు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ చేసినట్లయితే ప్రతి మండలంలో, ప్రతి విలేజ్ కూడా మనం కవర్ చేయడానికి అవకాశం ఉంది. అట్లానే ఈ టాస్క్ కూడా నరసింహ స్టేట్ లెవెల్లో బాగా
విధంగా ఇచ్చేస్తున్నారు. అలా మన మిత్రులు మాట్లాడినట్టుగా రైల్వేలో కన్స్ట్రక్షన్ అని ఇంతకు ముందు ఉన్నది, అది టీఎస్ఆర్ కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఆ కన్స్ట్రక్షన్ పునరుద్ధరించాలని కూడా మనం శాస్త్ర తరఫు నుంచి కూడా 50% రాయితీ అయితే రాయితీ ఉందో ఆ రాయితీని కూడా మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే 25% అంగీకరించాలని చెప్పారు. అదేవిధంగా అలాంటివి కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనం ఒక యూనిట్ ఎమ్మెల్యే గారు కనుక పిలిపించినట్టయితే మనం ఉండాలి. అలాగనే మన టాస్కా గురించి ఒకటి 2 శ్లోకాలు ఇద్దాము. జిందాబాద్ 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 రంగయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. రంగయ్య గారి నాయకత్వం, లక్ష్మణ గారి నాయకత్వం, లక్ష్మణ గారి నాయకత్వం. ఫోన్లాడేగా ఈ కార్యక్రమానికి మనం చేయాలంటే మనం పోరాటం చేయాలి. ఎవరు చేయాలంటే ఈ సాధన మనమే చేయాలి. ఫోన్ లేకంటే హమ్మలేక ఫోన్ సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎవరు అడగకుండా పీచి కూర్చోబెట్టింది. కారణం ఈ రిటైర్మెంట్లో ఉన్న కమ్యూటేషన్ కానీ, గ్రాట్యుటీ కానీ, జీపీఎఫ్ కానీ, యూపీఎఫ్ కానీ, పెన్షన్ డబ్బులు కానీ లక్షల్లో ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో దాటవేత కార్యక్రమాన్ని చేస్తే పరిచిపోపడైంది. ఇప్పుడు గత ప్రభుత్వం 15-20 తారీఖు దాకా జీతాలు ఇస్తే సివిల్ స్కోర్ లేక ప్రభుత్వ ఉద్యోగం అంటే ముఖం తిప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు మరి ఇప్పుడు 1 సంవత్సరం వేస్తామని లీక్ ఇచ్చింది ఈ గవర్నమెంట్. మొన్న ఉద్యోగులు నిరుద్యోగులంతా వ్యతిరేకించారు కాబట్టి స్తబ్దుగా ఉంది. ఆ సంవత్సరం వేస్తే ఇక బాధ వర్ణాతీతం. మీరేమన్నానండి, వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఇదే పాతూరు సుధాకర్ రెడ్డి గారి, దేవిశ్రీ ప్రసాద్ గారిని 16 సంవత్సరాల్లో మేము రిటైర్మెంట్ టైంలో ఉన్నప్పుడు అడిగినాం. ఆంధ్రాలో 58 నుంచి 60 సంవత్సరాలు 2 సంవత్సరాలు పెంచారు అన్నా. 2 సంవత్సరాల్లో మన వేస్తే బాగుంటుంది అంటే ఏడవేస్తారు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొత్తలకు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ అన్నారు. ఇప్పుడు ఏమైంది? మీరు అదే గవర్నమెంట్లో ఉన్నారు. సిగ్గుమాలిన పని ఏం పని చేసారు? గెలిచిన ప్రతి ఒక్కరు కూడా అడుగులకు మడుగులు వస్తున్నారు. ప్రభుత్వానికి ఏడ కూడా బెక్కేస్తున్నారు. ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్సీనే కంటిన్యూ అవుతున్నారు. ఎవడు న్యాయం చేస్తారని నేను నిజంగా చెప్తున్నా. సరే, అదంతా మనకు అనవసరం. మిత్రులారా, మీరు గ్రామం నుంచి వచ్చినందుకు, వృధా ప్రయాసాల కోరి ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక మనం పాట పడదాం మన ప్రభుత్వ ఆఫీసుల వైపు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత తీయనేరు తీసుకుందాం. ప్లీజ్ దయచేసి ఏమనుకోకుండా కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ టు ఆల్ మీడియా మిత్రులకి హృదయపూర్వక కృతజ్ఞతలు, రక్షక భటులకి కృతజ్ఞతలు. వృద్ధులకు ఎటువంటి రక్షణ కల్పించడం లేదు. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సులు ఇవ్వడం జరుగుతుంది. కానీ వృద్ధులైన మేము కనీసం కూర్చునేందుకు కూడా సీటు దొరకడం లేదు. కాబట్టి వృద్ధులకు మాకు 50% రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వము వృద్ధులకు రాయితీలు రద్దు చేయబడింది. కాబట్టి ఆత్మనిర్భర్ భారత్ అని 1000 కోట్లు పండించింది. అదే కాబట్టి ఈ యొక్క వృద్ధులకు మరొకసారి 50% రాయితీలు కల్పించాలి. వృద్ధులు ఉన్న వాళ్ళు తీర్థయాత్రలు పోతుంటారు. అయోధ్య, కాశీ లాంటి పుణ్యక్షేత్రాలు పోతుంటారు. కనీసము ఈ అవసాన దశలో భగవంతుని దర్శించేందుకు కూడా అవకాశం కోల్పోతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే 50% రైల్వే టికెట్ల మీద రాయితీలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సింగరేణి కాలేజీలో కోల్ ఇండియాలో కోల్ మైన్స్ పెన్షన్ యాక్ట్ 90 ప్రకారము మినిమం పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. దాదాపు 40,000 మంది దేశానికి వెలుగునిచ్చిన సింగరేణి చీకటి సూర్యులు దారిద్ర్యంగా జీవిస్తున్నారు. కొంతమందికి 5,000, 10,000, 3,000 చూస్తారు. కాబట్టి బొగ్గుగని కార్మికులకు కనీసము 10,000 రూపాయలు పెన్షన్ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఎన్నో పద్ధతులు కల్పించారు. అత్యాచారాలు జరుగుతున్న వృద్ధులపై మరొక ఆస్తులు కొల్లగొడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఆస్తులపై వృద్ధులకి అధికారం ఉండాలి. వారి యొక్క ఇష్టం మేరకే
వారికి సంతానానికి హక్కులు కల్పించాలని ఈ యొక్క సభాముఖంగా ఈ యొక్క అంబేద్కర్ విగ్రహ సాక్షిగా మేము ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాము. వయోధికుల సమస్యల గురించి. వయోధికులు అంటేనే 60 సంవత్సరాలు నిండి వీరు వయోధికులు అంటే అనుభవం ఉన్న వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు, తర్వాత అనేక ఒడిదొడుకులు కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళు. మరి ఈ సందర్భాన ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన మండల సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ శ్రీ రంగయ్య గారు, మరి కృష్ణారెడ్డి గారు, మండల శాఖ వాళ్ళు, మరి మన అతిథిగా వచ్చేసినటువంటి మన కైలాసం సార్ గారు, మరి ఇక్కడ సోదరుల అందరి నియోజకవర్గాలు, ఈ మన సీనియర్ సిటిజన్స్ యొక్క సభ్యులు, సోదరులు, మరి అదేవిధంగా శాంతి భద్రత అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు. మరి వారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అందరికీ వందనాలు మీడియా వారికి కూడా అందరికీ నమస్కారాలు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్ర జిందాబాద్. తర్వాత ఈరోజు సీనియర్ సిటిజన్స్ ఉన్నంత అనుభవం వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులు అనుభవంలో తెచ్చుకున్నారు. వారికే అనేక సమస్యలు కుటుంబం తరఫు, కానీ వాళ్ళకున్న అనుభవాన్ని ఉపయోగించి వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలన్నా గ్రామ స్థాయి లోపల, మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి, స్టేట్ లెవెల్లో కూడా మనం సీనియర్ సిటిజన్స్ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి మనం నివేదికలు పంపించగా, పోరాటాలు చేయగా మనకు 2007 ఒక పోషణ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 2000 ఏర్పాటు చేయబడినటువంటి ఈ చట్టం ఏం తెలుస్తుందంటే సీనియర్ సిటిజన్స్ అనేక సమస్యలతో ఉన్నది కాబట్టి పరిష్కారం చేయాలి. కుటుంబ సభ్యులే వాటిని మంచి చెడ్డలు తెలుసుకోవాలి, లేకపోతే బాగుండదని చెప్పేసి వారి మీద చర్యలు కూడా తీసుకురావాలని ఈ చట్టం తెలియజేస్తుంది. అంతేకాదు ఈ చట్టం ఇంకా తెలియజేస్తుందంటే 16 వరకు దీని గురించి పెండింగ్లోనే ఉన్నది, ఎవరు పట్టించుకోలేదు. 17 నాడు దీని మీద మళ్ళీ మనం ప్రతిపాదన పంపగా స్పందించి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రిబ్యునల్స్ ద్వారా మనం నియోజకవర్గం ఏది మన వయోధికుల యొక్క సమస్యలను ట్రిబ్యునల్స్ చేసినట్టయితే ఇంకా కొంత మెరుగైన జీవితం అనుభవిస్తారని, ఈ విధంగా సంపన్న వర్గాలు కూడా దీంట్లో ఉండడము, ఆస్తిపాస్తులు వీరు ఉండగానే వాళ్ళ కుమారులు కూతుళ్ళు ఆస్తులు పంచుకోవడము, వాళ్ళ పేరు మీద చేసుకోవడము, వాళ్ళకు ఏది ఆత్మీయ పలకరింపు లేక మానసికంగా ఇబ్బందులతోటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాని గురించి ఈ చట్టం ఏర్పాటు అయిన తర్వాత మనము ఇవన్నీ ఒక్కొక్కటి సాధించుకుంటాం. అమ్మ ఆకలేసిందని అడిగితేనే అమ్మ అయ్యో బిడ్డ ఆకలేసిందని అన్నం పెడుతుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ మనం ఎన్నో ప్రతిపాదనలు పంపించగా ఒక్కొక్కటి సాధించుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ సందర్భంగా ఆర్టీసీలో ఇంక్లూడింగ్ మనం 50% కావాలని మనము ప్రతిపాదనలు పంపితే అది పెండింగ్లో ఉన్నది. తర్వాత 25 నుండి 30% అన్నా ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ చేస్తూ మరి ఇంతమంది మన బలం కాబట్టి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ఎండిఓ ఆఫీసు కానీ, తర్వాత అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కానీ మనం మెమోరాండం సమర్పించడం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను.